హాయ్ అండి. అందరికీ నమస్తే. 'ద కంప్లీట్ మ్యాన్' అన్న ఈ వినూత్నమైన కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు శుభ సాయంకాలపు వేళ సజ్జన సాంగత్యం సజ్జనులతో చేసుకుంటూ వస్తున్నాం. సత్య ప్రయాణం చేస్తూ వస్తున్నాం. సత్య ప్రయాణం చేస్తూ వస్తున్న వాళ్ళతో చేస్తూ వస్తున్నాం మన ఈ ప్రయాణం. నిన్ననే మనం 100వ రోజు హ్యాపీగా ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ యొక్క ఆధ్వర్యం అంటే ఆయన చాలా సీనియారిటీ రంగనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిన్న సక్సెస్‌ఫుల్‌గా చేసుకున్నాం. మనం ఈ సందర్భంగా 193 అంటే 193 మంది మాస్టర్స్‌ని కలవటం జరిగింది ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ ద్వారా. సో హ్యాపీ ఫ్రెండ్స్. ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క విషయం నేర్చుకుంటూ వస్తున్నాం. ఒక్క విషయం నేర్చుకున్నా చాలు. ఈ 200 మంది దగ్గర మన జీవితం మార్చుకోవచ్చు. ఎలాంటి మార్పులు తెచ్చుకోవచ్చని ఒక ఇన్‌స్పిరేటివ్‌గా ఉన్నాయి ప్రతి ఒక్కరి కథ. వాళ్ళెలాంటి మార్పులు తెచ్చుకున్నారు మరి కంప్లీట్ మ్యాన్ యొక్క ఆధ్వర్యంలో, ఆ సాంగత్యంలో. అలాంటి మార్పుల్ని మనం కూడా తెచ్చుకుంటే మరెంత ఆనందాన్ని పొందొచ్చని వారి దగ్గర నుంచి నేర్చుకున్నాం ఫ్రెండ్స్. మరి ఈ కంప్లీట్ మ్యాన్ ఎలా కంప్లీట్ మ్యాన్ అయ్యారు అంటే హ్మ్. తెలుసు వారి వ్యక్తిత్వమో అవి మార్చుకుంటే. కానీ ఇంకా డెప్త్‌కెళ్దాం ఇవాళ. ఈ కంప్లీట్ మ్యాన్ గురించి ఇంకా డెప్త్‌కెళ్దాం. సార్ ఆధ్వర్యంలో దత్తు గారు సిద్ధంగా ఉన్నారు సంగారెడ్డి నుండి. సో, దత్తు గారి ఆధ్వర్యంలో పత్రి గారు ఎలా ప్రవర్తించేవారు? సో, ఎలా అంటే వారి అమ్మగారి దగ్గర నుండి ఈ కంప్లీట్ మ్యాన్ ఎలా అవుతూ వచ్చారీయన. సో, ఇవన్నీ విశేషాలు ఈరోజు తెలుసుకుందామండి. నాకైతే ఎక్సైటింగ్‌గా ఉంది. ఈ విషయాలన్నీ తెలుసుకుంటున్నామని చెప్పేసి. ఆహ్, ఏ ఏ ఏ జ్ఞానం మరి ఇవాళ అందుకోబోతున్నాం ఈ కంప్లీట్ మ్యాన్ గురించి. ఆ క్యూరియాసిటీ ఉంది. సో, అంతే క్యూరియాసిటీతో సార్‌ని ఇన్వైట్ చేసేసుకుందాం. మీకేమాత్రం ఆలస్యం చేయకుండా. సార్, ద కంప్లీట్ మ్యాన్ అన్న ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం. వెల్కమ్ సార్. వెల్కమ్. థాంక్ యూ. ఓవర్ టు యూ సార్. ఓకే. ముందుగా మన బ్రహ్మర్షి పీతమా పత్రిజీకి ఆత్మబంధనాలు తెలియజేసుకుంటూ, జూమ్‌లో పాల్గొంటున్నటువంటి ఆత్మ బంధువులకందరికీ గూడా నమస్కరించుకుంటూ, ఈరోజు మన పత్రిజీ సార్ గురించి మన గొప్ప గొప్ప విషయాలు మనం తెలుసుకుందాం. మరియు నా పేరు మొదలుకొని నేను ఎప్పటినుంచి ధ్యానంలోకొచ్చినా, ఎట్లా ధ్యానం ప్రదానం చేసినా అని కొద్దిగా స్వీట్ అండ్ షార్ట్‌లో చెప్పుకుంటూ, పత్రిజీ సార్ అక్కడ బోధన్ నేను ఎందుకు జన్మించిండు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే నా పేరు తోట్ల దత్తు. వాస్తవానికి మా స్వస్థలం తెలంగాణ, సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గం, కంటి మండల కేంద్రంలో ఉంటాను నేను. అయితే గత 24 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ, ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాను. అయితే మా యొక్క ప్రాంతం కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు లోపల ఉంటుంది. మాకు కన్నడ, మరాఠీ, హిందీ, తెలుగు అన్నీ కూడా వస్తాయి. మా యొక్క ప్రాంతం 85% వెజిటేరియనిజం ఉంటుంది. మన భక్తి భావనతోటి, పరవశంతోటి మునిగి తేలుతుంటారు. ఎప్పుడు కూడా అందరూ కూడా కలిసిమెలిసి అందరూ ఉంటారు మా దగ్గర. అయితే ఈ యొక్క ధ్యానం డాక్టర్ నారాయణరావు బీఏఎంఎస్ డాక్టర్ దగ్గర నేను కంపౌండర్‌గా చేరడం, మన తద్వారా ఆయన నాకు ఈ యొక్క ధ్యానం అందించడం తెలియజేయడం జరిగింది. తద్వారా అంతకుముందే నీ సామాజిక కార్యక్రమంలో పాల్గొంటుంటే విరివిగా. అయితే ఎప్పుడైతే ధ్యానంది అందిందో, ఈ యొక్క ధ్యానాన్ని విస్తరించాలా కర్ణాటక, మహారాష్ట్ర ప్రపంచానికి అంతరికని అనుకున్నాను. అక్కడనే పని చేస్తూ వివిధ పల్లెలకు సైకిల్ మీద ఒక 50 కిలోమీటర్లు కాలినడకన రోజుకు 25-30 కిలోమీటర్లు తిరుగుతూ వెళ్తూ ఉంటి. ఎక్కడ రాత్రి అయితే అక్కడ హనుమాన్ మందిర్ కాడ గాని పరిచయం ఉన్న వాళ్ళ ఇంటికాడ నిద్ర వెళ్తూ ఉంటి. తద్వారా మొట్టమొదటిసారిగా పత్రి సార్‌ని బీదర్‌లో రంగ మంటపం దగ్గర ధ్యాన ప్రోగ్రామ్ పెట్టిండ్రు. అక్కడ మన పత్రి సార్‌ని కలవడం. అంత తద్వారానే పత్రి సార్ మన దగ్గర అవ్వడము. అట్లనే ధ్యాన ప్రచారం చేస్తుంటే 2007 లోపల మే లోపల ఇట్లనే అనుకోకుండా పత్రి సార్ తోటి వెళ్ళడం జరిగింది. వెళితే నేను జన్మించిన ఇల్లు ఇక్కడనే ఉంటుంది చూద్దామని చెప్పి తీసుకెళ్ళిండు మాకందరికి. మాతో పాటు సిద్దిపేట మాస్టర్స్ ఇంకా వేరే మాస్టర్స్ కూడా ఉన్నారు. ఉంటే తద్వారా అక్కడ ఇంటి ఓనర్ సత్యనారాయణ అనేటాయన ఉంటే ఆయన కూడా ఏమన్నాడంటే, "సార్ నేను ఇల్లుని కూడా నేను అమ్మేసేయి సిటీకి వెళ్దాం అనుకుంటున్నా. మా పిల్లలందరూ అక్కడనే ఉన్నారని" చెప్పి ఆయన నోటి ద్వారా రావడము. తద్వారా దీన్ని ఎట్లా కొనాలా అనే విషయంతోటి వాళ్ళ అక్క ఉంటారు కోడూరి సుధా మేడం గారు. అయితే పత్రి సార్ వాళ్ళ బావ ఏమన్నారంటే, "మా మేడం పేరు మీద ఇల్లు కొనిచ్చి ప్రపంచానికి గిఫ్ట్‌గా ఇస్తా" అని చెప్పి
సుధా మేడం పేరు మీద ఇల్లు కొనడం జరిగింది. ఆ రోజు లోపల 2007 అయితే 2007 లోపల ఇల్లు ఎప్పుడైతే కొనడం జరిగిందో, అక్కడ మా మేనమామ వాళ్ళు సమీపంలోనే ఉండేవాళ్ళు. అందుకోసము ఆ ఇల్లు తీసుకున్న తర్వాత ఇక పత్రి సార్ ఆజ్ఞాపించేది ఏంటిదంటే, ప్రథమ నిర్వాహకుడు నువ్వే. ఈ యొక్క బాధ్యత ఇవన్నీ నువ్వే చూసుకోవాలా. ఫ్యామిలీతోటి ఉండాలని ఆజ్ఞాపించడంతోటి మరక్కడనే ఫ్యామిలీతోటి నిరంతరంగా దాదాపుగా 3 సంవత్సరాలు అక్కడ ఉండడం జరిగింది. అక్కడ నేనున్నటువంటి రోజుల లోపల ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుండే. ప్రతి అమావాస, పౌర్ణమి, ప్రతి ఆదివారం కూడా ధ్యానము, సామూహిక ధ్యానం అవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తుంటిమి. ప్రతి ఆదివారం అన్నదానం చేస్తుంటిమి. దాదాపుగా 150-200 మంది పాల్గొంటుర్రి వివిధ ప్రాంతాల నుంచి. అప్పుడు మా వివిధ మాస్టర్‌లను కూడా పిలిపియడం జరిగింది నేను. అయితే నేనున్నటువంటి తరుణంలో ఎక్కడ కూడా నేను హుండీ పెట్టలేదు. మరెక్కడ కూడా చందాబొక్కు పెట్టలేదు. మరెవ్వరు కూడా నేను డొనేషన్ అడగలేదు. కాకపోతే ఆ సమయానికి ఎవరో ఒకరొచ్చి బియ్యం బ్యాగులు ఇస్తుర్రు. ఎవరో ఒకరొచ్చి కూరగాయలు ఇస్తుర్రి. ఎవరో ఒకరొచ్చి పాలు, పెరుగన్నీ తీసుకొచ్చి ఇస్తుర్రు. వాటర్ కూడా తీసుకొచ్చి ఇస్తుర్రి. ఇవన్నీ కూడా ఆ రోజు జరిగినాయి. అయితే పత్రిసార్ వాళ్ళ అమ్మ వాళ్ళతోటి కూడా ముద్ద వంకాయ, చపాతీలు కూడా తినడం జరిగింది. అమ్మతోటి కూడా మేము మాట్లాడడం జరిగింది. అమ్మ మాకు ఏం చెప్పిందంటే విషయము, ఒకానొక సందర్భంలో మాట్లాడుతుంటే, ఆమె పత్రిసారు కడుపులో ఉన్నప్పుడే ఒక ఫకీరు వచ్చి ఈ యొక్క ఈ యొక్క బాలుడు జన్మిస్తాడు. జన్మిస్తే మన ప్రపంచానికి వెలుగునిస్తాడు. కాబట్టి ఒక నవయుగ పురుషుడు పుట్టబోతున్నాడని చెప్పి ఫకీరు చెప్పడం జరిగిందని చెప్పి పత్రి సార్ వాళ్ళ అమ్మ మాకు తెలియజేసింది. అయితే పత్రి సార్ మళ్ళా బోధన్ శక్కర్ నగర్‌లో ఎందుకు జన్మించిండు? కానీ వేరే ప్రాంతం గాని, వేరే రాష్ట్రం గాని, వేరే స్టేట్ ఎందుకు దొరకలేదా? అనేది మనకిక్కడ తెలుసుకుందాం. అయితే మనమందరము కూడా జన్మను మనది మనమే రాసుకొనొస్తాం మనం. మనమే సృష్టించుకొనొస్తాం. పలానా తల్లి, పలానా తండ్రి, పలానా ప్రాంతం, పలానా అక్క అని చెప్పి తెలుసుకొని మనం జన్మిస్తాం మనం. కాబట్టి మనము ఈ యొక్క భూలోకానికొచ్చిన ఏం చేయాలని అస్తాం. ఏదో మంచి చేయాలని చెప్పి అస్తాం కానీ ద్వారా మనం మర్చిపోతుంటాం. అయితే నిజామాబాద్ జిల్లా బోధన్, శక్కర్ నగర్‌లో చాలా పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉందన్నమాట. ఆసియా ఖండం లోపలనే చాలా ఫేమస్. దీనికి మించిన షుగర్ ఫ్యాక్టరీ ప్రపంచంలో లేదని చెప్తారు. అయితే సార్ అక్కడనే ఎందుకు జన్మించిండు? అంటే ఒకానొక సందర్భం లోపల మేము పత్రి సార్‌ని అడిగినాం. అంటే భారతదేశము ప్రపంచానికి గుణపాఠం నేర్పుతది. ప్రపంచానికి బోధిస్తదని చెప్పిండన్నమాట. అయితే అందుకోసమే బోధన అంటేనే బోధిస్తుంది. శక్కర్ నగర్‌లో ఏ విధంగా స్వీటు తీపి ఉంటుందో ప్రపంచానికి అట్లనే స్వీట్‌ని అందించాలని చెప్పి అక్కడ జన్మించినని చెప్పిండు. కాబట్టి శక్కర్ నగర్‌లో ఉన్నటువంటి షుగరు దేశ విదేశాలకు కూడా ట్రైన్‌ల, ఫ్లైట్‌లో కూడా వెళ్తుంది. ఈరోజు పత్రి సార్ యొక్క ధ్యానం కూడా దేశ విదేశాలకు వెళుతుంది. అయితే పత్రి సారు 1947 నవంబర్ 11న అక్కడ శక్కనగర్ ఆసుపత్రిలో జన్మించడం జరిగింది. అక్కడ 7వ తరగతి వరకు వాళ్ళ ఇంటికి ఎదురుంగానే బాలిక ఉన్నత పాఠశాలలో చదువుకోనని చెప్పి చెప్పిండు. అయితే ఇవి పత్రి సార్ పక్కకే పత్రి సార్ వాళ్ళ ఇంటి పక్కకే మస్జిద్ ఉంటుంది. అక్కడ జామ తోట ఉండే. ఈ గోడ మీదకెళ్ళి దుంకి నేను జామ పండ్లు తెంపుకుంటుంటి. ఇక్కడ క్రీడా మైదానంలో ఆడుకుంటుంటి అని చెప్పి అన్నీ కూడా మాకు క్షుణ్ణంగా దగ్గరుండి చూయించుండు మాకు. అయితే అక్కడ శక్కర్ నగర్ లోపల ఒక దిక్కు చర్చి ఉంటుంది, మస్జిద్ ఉంటుంది, రామ్ మందిర్ ఉంటుంది. 3 కూడా మనం చూస్తే దాదాపుగా త్రిభుజ ఆకారం లాగానే ఉంటుంది. అయితే అది. అయితే మనకు పత్రిజీ సార్ శక్కర్ నగర్‌లో ఎందుకు పుట్టిండంటే, శక్కర్ నగర్‌లో ఒకప్పుడు ఒక అడవి, ఒక మైదాన ప్రాంతం. అయితే అక్కడ ఏంటిదంటే, అక్కడ వివిధ దేశాల వాళ్ళు, వివిధ మతస్థులు, వివిధ రాష్ట్రాల వాళ్ళు అందరూ కలిసి ఒక సామూహికంగా కలిసి ఉన్నారన్నమాట. అందుకోసమే సకల సంస్కృతులకు నిలయం శక్కర్ నగర్ వాతావరణం అంటారనమాట. అన్ని కుల, మత, జాతుల వాళ్ళందరూ కలిసి ఒక దాటిపై ఉన్నారు. అదేవిధంగా పత్రి సారు కుల, మత, వర్గం లేకుండా ఎవ్వరైనా కూడా ధ్యానం చేయొచ్చనే ఉద్దేశ్యంతోటి ఈ విధంగా అయితే ధ్యాన ప్రచారం చేస్తుండో, ఆ సారు జన్మ తీసుకోవడానికి కారణం అదేనమాట. అయితే పత్రి సార్ అక్కడ జన్మ తీసుకోవడం జరిగింది. అయితే అక్కడ సందేశం మనకు ఏం ఏర్పడుతుందంటే, అక్కడ మనమందరం కూడా వెళ్లి చూస్తే, అక్కడ రామ్ మందిర్‌కు, మస్జిద్‌కు ఒకటే దారి ఉంటది. అయితే ఇంతకుముందు మన భారత జాతీయ గీతం లోపల ఒక సామెత ఉండే. అది అది పాట ఉండే. 'రామ్ రహీం కలవాలా రాజ్యం ఇంకా వెలగాల.' కానీ ఈరోజు నేను చెప్తున్నా, 'రామ్ రహీం కలవాలా శ్వాస మీద ధ్యాస పెట్టాలా.' అని మనకక్కడ సందేశం మనకందుతుంది. మన పత్రి సార్ ఆ విధంగా అక్కడ జన్మ తీసుకోవడం జరిగింది. బోధన్‌కు కూడా చాలా చరిత్ర ఉంది. అక్కడ పాండవులు, మళ్ళా కుంభకర్ణుడు, మన
అక్కడ భీముని గుట్ట అని కూడా ఉంటుంది. మన ఏకచక్ర శివాలయం కూడా ఉంటుంది. మరక్కడ బోధనకు చాలా చరిత్ర కలిగినటువంటిది. అయితే మేము 2007 కన్నా 2007 సమయంలో కరపత్రాలు మా వివిధ ప్రాంతాలను గల్లీ లోపల తిరుగుతుంటే, ఒక పెద్ద మనిషి ఏమన్నాడంటే, బోధనకు గూడా రాబోయే రోజు లోపల ఉసుకేస్తే రాలనంత జనమొస్తుందని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే మళ్ళా పత్రి సారు గూడా ఏమన్నాడంటే, రాబోయే రోజు లోపల ఈ యొక్క బోధన్ శక్కనగర్ అనే ఒక మరొక అరుణాచలం, మరొక సిటీ శక్తంలాగా కాబోతున్నదని నాకు ఒక విధంగా చెప్పడం జరిగింది. అది రాబోయే రోజు లోపల మనం కళ్ళారా మనం చూస్తుంటాం మనం. అయితే పత్రి సారు మన జేబుల పైసలు లేకుండా ఢిల్లీ పోతుండే. మన సార్ దగ్గర పైసలు లేకున్నా గూడా అమెరికా వెళ్తుండే. మరి ఇవన్నీ కూడా ఎలా సాధ్యమైంది? మా సార్ దగ్గర ఆ రోజు లోపల ఫోను గూడా ఉండేది కాదు. డ్రైవర్‌కు ఫోను చేస్తేనే మాట్లాడుతుండే. మరా అదన్నమాట. సారు ఏంటిదంటే ఒకానొక సందర్భం లోపల 110 సంవత్సరాలో ఎంతనో నేను భూమి మీద ఉంటానన్నాడు. మరి ఆ యొక్క మరి ఈ తరలోపనే మరి ఎందుకెళ్ళిపోయిండు అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. అయితే ఒకానొక సందర్భం లోపల బీదర్ నుంచి గుల్బర్గాకు వెళ్ళే సమయం లోపల మరి నేను పత్రి సార్ ఇద్దరం గూడా మాట్లాడుకున్న సమయం లోపల ఆయన చెప్పిండు గాని నాకు అర్థం కాలేదు. ఏమన్నాడంటే జ్ఞాన సముపార్జన గాంగనే మనిషి కనుమరుగైతాడని చెప్పిండు. జ్ఞాన సముపార్జన గాంగనే మనిషి కనుమరుగైతాడని చెప్పిండు. మన కాలముతో నడిచేవానికి కానిది ఏది లేదంట. కాబట్టి పత్రి సారు ప్రతి క్షణాన్ని కూడా వినియోగించు. ప్రతి క్షణం కూడా వేస్ట్ చేయకుండే. మేము గుల్బర్గాల రాత్రి 11:30 ప్రోగ్రామ్ అయిపోతే గూడా, "సార్ మరి రెస్ట్ తీసుకుందామా, మరి మబ్బునెళ్దామంటే" లేదు మన ప్రయాణం కొనసాగిద్దామని చెప్పి 11:30 అయినా కూడా జర్నీ చేయడం జరిగింది. మరి నాకు తెలిసిన మట్టుకు పత్రి సార్ తోటి చాలా కార్యక్రమంలో పాల్గొన్నా. మన కన్నడ వస్తా కాబట్టి కన్నడ మహారాష్ట్రకి ఎక్కడ పోతే గూడా, "దత్తు నువ్వు మాట్లాడు. మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతా" అని చెప్పి అందరికి పరిచయం చేస్తుండే. అయితే ఆ విధంగా అన్నమాట. అయితే కాలముతో పయనించేవానికి కానిది ఏది లేదు. కాబట్టి పత్రిసారి ఏంటిదంటే కాలాన్ని నమ్ముకున్నారు. కొన్ని దేశాల వరకు కొన్ని వాళ్ళేంటిదంటే కాలానికి ఒక దైవంగా పూజిస్తారు వాళ్ళు. కాబట్టి కాలాన్ని నమ్ముకున్నారు. అందుకోసమే పత్రిసారి ఏమంటాడు ప్రెజెంట్ ఈజ్ ప్రెజెంటేషన్ అని చెప్తారు. ప్రతి క్షణం ఆనందమయం ఉండాలి. ఈ యొక్క క్షణం లోపల ఉండాలని చెప్తుంటాడు. అయితే ఆ విధంగా పత్రి సార్ తోటి విస్తారంగా ధ్యాన ప్రచారం మేము చేయడం జరిగింది. అయితే పత్రి సార్ మళ్ళా రాబోయే రోజు లోపల ఏమేం జరుగుతదనే విషయం గూడా జెప్పిండు. ప్రతి ఒక్క కంపెనీ లోపల, ప్రతి ఒక్క పాఠశాల లోపల, ప్రతి ఒక్క ఇండస్ట్రీ లోపల గూడా ధ్యానానికి సంబంధించిన ఒక గది ఉంటది. ధ్యానం జేసినంకనే మన పరిశ్రమలకు వెళ్తారని జెప్పి ఆ విధంగా చేయడం జరిగింది. అయితే పత్రి సార్ ఒక ఇట్లా ఎలా ఉంటుందంటే ఎక్కడైతే ఒక వస్తువు తయారైతుందో దానికి అక్కడ వాల్యూ అంతగా ఉండది. కానీ వేరే చోట వాల్యూ ఉంటది దానికి. అంటే వేరే చోట దాని వాల్యూ ఉంటది. అదే పత్రిజీ సారు ప్రపంచమంతటా ధ్యానమయం చెప్తున్నాడు. ధ్యానం గురించి చెప్తున్నాడు. కానీ 2007 లోపల నిజామాబాద్ జిల్లాలో పట్టుమని ఒక 10 మంది కూడా ధ్యానులు లేరు ఆ రోజు లోపల. కానీ ఇప్పుడు విస్తరిస్తుంది పర్వాలేదు. కానీ ఈరోజు ఈరోజు పత్రిజ్ అంటే ప్రపంచం లోపల తెలియని వాళ్ళు లేరు. మన టెక్సాస్ వాళ్ళు గూడా పత్రిజీ దివాస్‌గానే పెట్టుకున్నారు. మరి ఆ గొప్పతనం మన పత్రిజీది కాదా? కాబట్టి పత్రి సారు నిరంతరం కృషి చేసిండు. మన ఎందుకంటే పత్రి సారు మనమందరం కూడా బాధ్యత తీసుకుందాం. మనమందరం గూడా ధ్యాన ప్రచారం చేస్తామనే విషయంతోటి పత్రి సార్ ఉన్నంత లోకాలకు వెళ్లి, ఇక్కడ మన పిరమిడ్ మాస్టర్స్ ఏం చేస్తుర్రో ప్రతి క్షణం గమనిస్తూనే ఉంటారు. కాబట్టి బాధ్యత మన మీద పెట్టిండు కాబట్టి మనమందరం కూడా ప్రచారం చేయొచ్చు. అయితే 2007లో మూవ్‌మెంట్ లోపల మేమేదన్నా ధ్యానం ప్రచారం చేయాలంటే టెక్నాలజీ లేదు, ఫోన్‌లు కూడా లేవు. కానీ ఒక చిన్న కరపత్రం దొరికితేనే దాన్ని జిరాక్స్ కాపీలు తీసి మళ్ళా బాధ్యతగా పెట్టుకుంటుంటే మేము. అప్పుడు కరపత్రాలే ఉండే. బుక్స్ గూడా కొంచెం తక్కువనే ఉండే. ఏదన్నా సమాధానం చెప్పాలంటే కూడా తక్కువనే ఉండే. కానీ ఈరోజు మనము ఏ బస్సులో పోయినా, ఏ ట్రైన్‌లో పోయినా కూడా ధ్యానం గురించి చెప్పొచ్చు. పత్రి సార్ గురించి కూడా చెప్పొచ్చు. చలో పీఎంసీ హిందీలో చూసుకోండి, పీఎంసీ ఒడిస్సాలో చూసుకోండి, పీఎంసీ కన్నడలో చూసుకోండి అని చెప్తే ప్రతి ప్రశ్నకు సమాధానాలు అక్కడ చూడగలుగుతారు. అయితే ఇప్పుడున్నటువంటి తరుణం ఏంటిదంటే, ఒకప్పుడు చెప్పిండు పత్రి సార్ మార్పులు జరుగుతాయని చెప్పిండు. 2012 లోపల జరుగుతాయని చెప్పి ఒక సంవత్సరం ముందు నుంచే చెప్పుకుంటూ వస్తున్నాడు. 2012లో కూడా ఒక సంభవం మించింది. అప్పటి నుంచి మనకు భూమి పైన అపారమైన విశ్వశక్తి వచ్చింది. ఏ పని చేసినా కూడా అద్భుతంగా జరుగుతున్నాయి. అయితే కరోనా నుంచి కరోనా ఎప్పుడైతే వచ్చిందో ప్రతి మనిషి లోపల కరుణ, దయ, ప్రేమ అనేది కలిగింది ఈ రోజుల్లో. కాబట్టి అందరూ కూడా దైవ చింతన చేయాలా, భక్తి మార్గం నడవాలా. పోయేటప్పుడు ఏం తీసుకుపోలేము. కరోనా లోపల ఎంతోమంది చూసినామనే విషయానికి అందరూ కూడా ఆధ్యాత్మిక వైపు వస్తున్నారు. ఎంతోమంది గురువులు, పీఠాధిపతులు అందరూ కూడా ధ్యానం వైపు వస్తున్నారు. ధ్యానం గురించి చెప్తున్నారు. కాబట్టి యొక్క పత్రిజీ సార్ వాళ్ళ ఆశయ సాధన కల నెరవేరబోతుంది.
అయితే పత్రి సారు నిరంతరం ధ్యానం గురించి ధ్యాన ప్రచారం చేస్తుండే. అయితే మన పత్రి సారు ఎక్కడైతే పెద్ద పెద్ద సభలలో కానీ ధ్యానం చెప్పే ముందు మేము గమనించింది ఏంటిదంటే, ఏదన్నా ఒక విషయాన్ని అడిగితే వెంటనే పెదవులు ఇప్పకుండా వెంటనే చెప్పకుండే. ఒక్క 2, 3 సెకన్లు ఆగేసి సమాధానం చెప్తుండే. అంటే మనము నోటిల నుంచి ఏదైతే వస్తుందో ఆలోచించి మాట్లాడాలని చెప్తాడన్నమాట సారు. అయితే మా సార్ యొక్క గొప్ప విషయం ఏంటిదంటే, ఇక్కడ బీదర్ లోపల గురుద్వారా అని ఉంటది. గురుద్వారా లోపల వేరే వేరే ప్రోగ్రామ్స్ ఎప్పుడు కూడా పెట్టనియ్యరు. కానీ ఒక ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ద్వారా పత్రి సార్‌ది గురుద్వార్ బీదర్‌లో కూడా ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అక్కడ ఏంటిదంటే ఆత్మ, పరమాత్మ గురించి చెప్పిండు. అక్కడ ఉన్నటువంటి యువకులందరూ కూడా ఆశ్చర్యపోయి, ఈ యొక్క భక్తి మార్గం, ఈ యొక్క ధ్యానం మంచిగున్నదని చెప్పి ప్రశంసించిండ్రు. అది ఒక మన పత్రి సార్ యొక్క గొప్పతనం. అయితే పత్రి సార్ ఏ ఒక్క సభలో కూడా చూసినా కూడా ఫస్టు వాళ్ళందరూ కూర్చున్న తర్వాత కనీసం ఒక 2, 3 నిమిషాలు ధ్యానం చేస్తుండే. చేతిలో చేతులు కలుపుకొని, కళ్ళు మూసుకొని చెప్తుండే. అలా ఎందుకు చెప్తుండే అనే విషయాన్ని మేము తెలుసుకున్నాం మేము. ఎందుకంటే మన దగ్గర అద్భుతమైనటువంటి జ్ఞానం మన దగ్గర ఉంటది. కానీ ముంగటున్న వాళ్ళకు ఏ జ్ఞానము తెలవాలనో తెలవదు మనకు. కాబట్టి కళ్ళు మూసుకుంటే మన ద్వారా ఎవరో ఒక మాస్టర్స్ ఎంటర్ అయిపోయి, ముందు కూర్చున్నటువంటి మాస్టర్స్ కానివ్వండి, ధ్యానులు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, వాళ్ళకందరికి ఒక మంచి సందేశం అందుతదన్నమాట. మేము పత్రి సార్ తోటి సభలో కూర్చున్నప్పుడు తెలుసుకున్నటువంటి ఈ విషయం. అయితే, మళ్ళా అదే విధంగా మన ఈ యొక్క కడత లోపల పిరమిడ్ అక్కడనే నిర్మాణం ఎందుకు జరిగింది? వేరే ప్రాంతం గాని, వేరే ఊర్లో గాని ఎందుకు రాలేదు? ఈ యొక్క కడతాల్ పిరమిడ్ అక్కడ రావడానికి కారణం ఏంటిదంటే, ఆది శంకరాచార్య వాళ్ళు ధ్యానం చేసిన స్థలం అని అంటారు. ఓకే. పర్వాలేదు. దాంతో పాటు మన భారతదేశానికి శ్రీశైలం నభి స్థానం అంటారు. నభి స్థానం అంటే మధ్యస్థానం. అయితే అప్పుడు ఒకానొకప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు, యోధులు, మళ్ళా మహారాజు వీళ్ళందరూ కూడా ఒక గుర్రం పైన గాని, కాలినడకన గాని వెళ్తుండ్రి. ఒక ఛత్రపతి శివాజీ మహారాజు కావచ్చు, ఒక అక్కమ్మాదేవి కావచ్చు, ఎమ్మారెడ్డి మల్లమ్మ కావచ్చు, వీళ్ళందరూ గూడా శ్రీశైలానికి కాలినడకన దారి ఉండేదంట. మన కడతాల్ పిరమిడ్ మీదుగానే. అయితే మన కర్ణాటక నుంచి శ్రీశైలం పోయేటటువంటి స్థలం లోపల మన పిరమిడ్ ఏదైతే ఉందో అది మధ్యస్థానం అన్నమాట. అయితే వాళ్ళు తెచ్చుకున్నటువంటి రొట్టెలు కానివ్వండి, అన్నం కానివ్వండి, అవన్నీ అక్కడ తీసుకొనొచ్చి అక్కడ విడిది చేసినటువంటి స్థలం అన్నమాట. అక్కడ సేద తీరిన స్థలం. కాబట్టి అక్కడ పిరమిడ్ రావడం జరిగింది. అది గొప్ప విషయం. అది పిరమిడ్ అనేది ప్రపంచానికి అందరికి తెలుస్తుంది. చాలామంది ప్రపంచ పర్యాటకులు కూడా రాబోతున్నారు. అయితే పిరమిడ్ అక్కడ ఎందుకోసం వచ్చిందంటే దానికి అది మన స్ సంకేతం అది ఇగ. అయితే ప్రకృతిని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో, ప్రకృతిని ప్రేమిస్తే మన పరమాత్మ మనకు ప్రేమిస్తుంటాడు. మన విశ్వం కోసం మనం పనిచేస్తే మన పని విశ్వం చేస్తది. ప్రతిసారి ఏంటిదంటే విశ్వాన్ని నమ్ముకుంటుండే, కాలాన్ని నమ్ముకుంటుంది. కాబట్టి పత్రి సార్‌కు ఎక్కడ పోయినా గూడా మన ప్రకృతి సాయం చేస్తుండే. ఇప్పుడు గూడా నేను ఎన్నో చోట్ల చూస్తున్నా. ఖాళీ మన నోటి వాక్క దారనే ఈరోజు వర్షం పడదంటే వర్షం ఆగిపోతుంది. ఇక్కడ ప్రోగ్రామ్ విజయవంతం అయితదంటే ఇక్కడ విజయవంతం అయితది. ఇక్కడ నేను కూర్చున్న చోటనే రోజు 2, 3 చోట్ల ప్రోగ్రామ్ నిర్వహిస్తా నేను. మాస్టర్స్‌కు మాట్లాడడము, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు మాట్లాడడము, యజమానాన్ని మాట్లాడడము, ఇవన్నీ కూడా నేను కూర్చున్న చోటనే చేస్తాను. ఎందుకంటే అందరి దగ్గరికి నేను వెళ్ళలేను కాబట్టి. ఇవన్నీ గూడా మన పత్రిజీ ఆశయ సాధనలో భాగమిది. అయితే ధ్యానానికి అందరూ వస్తారంటే అందరూ రారు. పత్రిజీ సార్ ఏంటిదంటే 1000 మందికి నువ్వు ధ్యానం చెప్పు. 1000 మంది లోపల ఒక్కరిన్నా పర్లేదు. ఆ ఒక్కరు 1000 మందికి ధ్యానులు తయారు చేస్తారని చెప్తుండే అన్నమాట. ఎన్ని వేల మంది వచ్చిర్రు, ఎన్ని లక్షల మంది వచ్చిర్రని కాదు. ఉద్యమం అనేది ఒక్కరి నుంచే స్టార్ట్ అయితది. పత్రిజీ సారు అప్పుడు ఎప్పుడు 93, 92 మూవ్‌మెంట్ లోపలంట ఒకానొక వ్యక్తి నువ్వు ప్రపంచం అనేది సముద్రం లాగా ఉంది. దాంట్లో నువ్వు ఒక చెంచా తీసుకుపోయి చక్కెరేస్తే సముద్రము ఎలా తియ్యగైతదో అన్నారంట. కానీ అదే దృష్టిలో పెట్టుకొని ఈరోజు మళ్ళా ఒక సముద్రంలో ఒక స్పూను చక్కెరేసినట్టు ఆ రోజు అడుగేస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ధ్యానం చేస్తుర్రు. మొన్న గూడా అమెరికా లోపల గూడా శాకాహారాలు చేసిండ్రు. మొన్న గూడా అట్లాంటాలో కూడా సామూహికంగా ధ్యానం చేసిండ్రు. మొన్న 48 దేశాల వాళ్ళు గూడా పాల్గొన్నారు. ఇదంతా గూడా మన పత్రిజీ కీర్తి. కాబట్టి పత్రి సార్ ఏమనంటే భారతదేశం ప్రపంచ దేశాలకు నేర్పుతదని తెలియజేయడం జరిగింది ఒకానొక సందర్భంలో. అయితే ఇది విషయాలు. రానున్న రోజుల లోపల గూడా అద్భుతమైనటువంటి ధ్యాన ప్రచారం అవుతుంది. పిరమిడ్‌లు గూడా నిర్మాణం అవుతుంది. పిరమిడ్ నిర్మాణం వల్ల చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ కూడా మన శక్తివంతమైతాయి. పరమ పవిత్రం గూడా అవుతాయి. కాబట్టి ఈ యొక్క పిరమిడ్ అనేది ఇప్పటి వరకు ఎవరు గూడా వెలుగులోకి తీసుకొని రాలేదు.
కానీ పత్రి సార్ మన పరిశోధన చేసి, రిసర్చ్ చేసి మన అందరికీ తెలియజేసిండు. మన పిరమిడ్ అన్నది మమ్మీలు చనిపోయిన శవాలను కాదు, బతికున్న మనిషి దాని కింద కూర్చుండి ధ్యానం చేయాలని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే మనమందరం కూడా ఇప్పటికీ మనము భూమి మీద ఉన్నామంటే మన పని ఉన్నది కాబట్టే మనమందరం కూడా ఉన్నాం. ఎదిగితే ఈ భూమి మీద ఉండం. కాబట్టి ఎప్పుడైతే మనం ఎదుగుతామో ఉన్నంత లోకాలకు మనం వెళ్తాం మనం. అది విషయం అన్నమాట. కాబట్టి పత్రిజీ సారు అనుకున్న లక్ష్యం, అనుకున్న కార్యాచరణ మన త్వరలోపలనే ముగించుకున్నారు. కాబట్టి ఆయన ఉన్నంత లోకాలకు వెళ్ళి మన అందరి పీపీ మాస్టర్స్ గైడెన్స్ ఇస్తుంటారు. అది విషయం ఎందుకంటే రాత్రి 2 గంటలకు పోయినా ధ్యానం గురించి చెప్తుండే. రాత్రి 3 గంటలకు పోయినా కూడా ధ్యానం గురించే చెప్తుండే. కాబట్టి సమయాన్ని వృధా చేయలేదు. పత్రిజీ సార్ యొక్క జీవితం ఎప్పుడైతే ధ్యానం లోపల వచ్చిండో అప్పటి నుంచి సగము జీవితము ఆ రోడ్ల మీదనే వెళ్ళిందనమాట. ఒక వెహికల్ వెళ్తుంటే సీట్ మీదనే నిద్రపోతుండే. అయితే పత్రి సార్ గురించి తెలుసుకున్నటువంటి విషయం ఇది. అక్కడ పత్రి సార్ వాళ్ళ అమ్మ పెట్టిన తులసి చెట్టు కూడా ఉంది. పత్రిజీ సారు ఎక్కడైతే నడియాడిన స్థలం ఉందో అక్కడ కూడా మంచి అద్భుతమైనటువంటి శక్తి ఉంది. మేము పరిశోధన చేసినాం నిజంగానే ఉన్నదా లేదా అని. మేము ఫ్యామిలీ తోటి ఉంటే సార్ వాళ్ళ ఇంటి లోపల ఒక దోసకాయ చెట్లు పెట్టినామన్నమాట. ఒక దోసకాయ పండు తీసుకొచ్చి సార్ వాళ్ళ ఇంట్లో కిచెన్‌లో పెడితే దాదాపుగా ఒక 6 మంత్ వరకు చెక్కు చెదరకుండా ఉన్నది. అయితే ఒక దోసకాయని ఆ ఇంటి లోపల ఒక 6 మంత్ తాజాగా ఏమున్నది మనం అందరం పోయి ధ్యానం చేస్తే ఎట్లా ఉంటది. కాబట్టి సారు చెప్తుండే అప్పుడు సమాధుల దగ్గర యోధులు నడియాడినటువంటి స్థలం లోపల ధ్యానం చేయాలని పత్రి సార్ చెప్పిండు. ఎక్కడ సమాధి ఉంటే కూడా అక్కడ ధ్యానం చేయిస్తుండే మాకు. పత్రి సార్ వాళ్ళమ్మ దేహ విరమణ చేసినప్పుడు అక్కడ నడి రోడ్డు మీదనే ఫుట్‌పాత్ మీద కూడా ధ్యానం చేయించిండు. పత్రి సార్ వాళ్ళమ్మ మన ఉన్నప్పుడు కూడా మేము వెళ్ళినాం. అయితే పత్రి సార్ అక్కడ శ్మశానం కాడ కూడా ధ్యానం చేయించిండు. కాబట్టి పత్రి సార్ స్ఫూర్తి అది. కాబట్టి పత్రి సార్ గురించి తెలుసుకున్న విషయాలు ఇవి. అయితే అయితే మరొక విషయం చెప్పడం మర్చిపోయినా. అయితే ఒకానొక సందర్భం లోపల ఉదయం 11 గంటల ప్రాంతంలో నేను ఒక్కడినే ధ్యానం చేయంగా పత్రి సార్ గురించి సందేశం ఏదని అనుకుంటే అక్కడ మంచి సందేశం వచ్చింది. ఎక్కడ కూడా రాసింది లేదు. ఏ ఛానెల్‌లో కూడా లేదు. కానీ నా ఛానెల్ లోపల ఉంది. అక్కడ సందేశం ఏమొచ్చిందంటే భారతదేశంలో పుట్టిన భాగ్యవంతుడు, నిజామాబాద్ జిల్లాలో పుట్టిన నిజమైన దేవుడు, బోధనలో పుట్టిన గౌతమ బుద్ధుడు, శక్కర్ నగర్‌లో పుట్టిన జగత్ సూర్యుడు బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ అని వచ్చిన సందేశం అక్కడ. ఇది నేను ధ్యానం చేస్తుండగా వచ్చింది. అక్కడ పత్రిజీ సార్ వాళ్ళ ఇంట్ల అక్కడ గౌతమ బుద్ధుంది కూడా నాకు ధ్యానం లోపల వచ్చింది. వస్తే అక్కడ జీఎం గారిని తెలియజేయడం జరిగింది. సార్ ఇట్లా మెసేజ్ అయితే వచ్చింది. గౌతమ బుద్ధుని విగ్రహం ధ్యాన ముద్రలో పెట్టాలని చెప్పి. అక్కడ పత్రి సార్ వాళ్ళ ఇంట్లో కూడా ఒక మంచి చెట్టు ఉంటది. అది పౌర్ణమి రోజు మాత్రమే ఆ పువ్వులు వికసిస్తాయి. అవన్నీ కూడా బుద్ధుని మీద న్యాచురల్‌గా సహజంగా పడుతుంటాయి. కాబట్టి ఆ విగ్రహం కూడా నా ఆధ్వర్యం లోపలనే అక్కడ నిర్మించడం జరిగింది. అక్కడ ఊరంతా కూడా నేను అప్పుడు నాకు తోచిన కాడికి ధ్యాన ప్రచారం చేసిన. మర నేను కూడా కాలంతోటే నడుస్తా నేను. ప్రతి క్షణాన్ని కూడా అనుభవిస్తుంటా. కాబట్టి ఏ కార్యం సాధించినా కూడా విశ్వం మనం చూసుకుంటుంది మనకు. మనకు ఒక అడుగు మనం ముందేస్తే 10 అడుగుల విశ్వమాత మనకచ్చి మనం అన్ని పనులు చేపిస్తుంటది. ఈరోజు నేను శాకాహార ర్యాలీలు కానీ ఇవన్నీ కూడా నేను నిర్వహిస్తుంటా నేను. ఈ శాకాహార ర్యాలీలు ఉంటే ఈ మధ్యన కొంచెం నాకు బీజీ ఉన్నది కాబట్టి వెళ్ళలేకపోతున్నా. అయితే ఎక్కడైతే శాఖ ర్యాలీలు ఉంటే అక్కడ 4, 5 రోజుల ముందు పోయి ప్రముఖులను కలవడము, అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులను కలవడము, అక్కడ ఆర్థిక లావాదేవీలను కూడా నెరవేర్చడం, దాన్ని కూడా పుర ప్రముఖులను మాట్లాడడం ఇవన్నీ కూడా నేను చేస్తుంటాను నేను శాఖ ర్యాలీ లోపల. అయితే ఇది ఒక లక్ష్యం అన్నమాట. అందుకోసమే ఇంక మీదట నా యొక్క నడవడిక, నా దీర్ఘ ఆలోచన, నా గమ్యం, నా జీవితం అంతా కూడా ధ్యాన ప్రచారం వైపని తెలుసుకుంటున్నా. ఇక పత్రి సార్ గురించి మనకు తెలిసినటువంటి విషయాలు మన ఇవే. మీరందరూ గూడా ఎంతో శ్రద్ధతో చక్కగా విన్నందుకు అందరికి గూడా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా. ఎవరన్నా మాట్లాడే వాళ్ళుంటే మాట్లాడవచ్చు. యెస్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో పత్రి గారి సాంగత్యంలో చాలా మీరు జర్నీ చేశారు ఆయనతో. మీరన్నారు
పర్సనల్‌గా గూడా ఆయనతో వెహికల్‌లో మేము జర్నీ చేసాం. చాలా విషయాలు చెప్పారు మాకు అని చెప్పేసి. సో, కొన్ని విషయాలు షేర్ చేసుకుంటారా సార్? హ్మ్. మీరు పొందిన అనుభవం ఏంటి? ఆయన ఆ జర్నీలో అనుభూతి చెందినదేంటి? అలాగా. ఓకే మేడం. మాకు ఎలా ఉంటుందంటే, ఈ యొక్క 10 మందిలో తిరగాల, మన స్టేజ్ మీద మాట్లాడాలా, మరి విశ్వానికి ఏదైనా ఒకటి అందించాలనేది మా లక్ష్యం అన్నమాట. అయితే మా ఫ్యామిలీ గురించి, మా గురించి ఆలోచించకుండా విశ్వం కోసం నేను ఎక్కువగా ఆలోచిస్తుంటా. మళ్ళా ఏడ ప్రోగ్రామ్ పెట్టాలా? ఏడ ఏ కార్యక్రమం జరుగుతుంది? ఏడ పోతే మన ధ్యానం అందుతది? ఏడ పోతే మన ధ్యానం వింటరు? ఏ ఫ్యామిలీలో పోయి చెప్పాలా? ఏ సందర్భంలో చెప్పాలనే మన ఆలోచన. ఈ యొక్క ధ్యానం ద్వారా నేను ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో నాకు చాలా మంచి అనిపించింది. అంతకుముందు సామాజిక కార్యక్రమాలు అవన్నీ కూడా సంఘ సేవ మేము చేస్తుంటిమి. కానీ అంతంతగానే దాంతో పాటు ఎప్పుడైతే ధ్యానం తెలిసిందో, ఈ యొక్క ధ్యానాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలనేది మా లక్ష్యం. మాకెందుకంటే మాకు కన్నడ, మరాఠీ, హిందీ అన్ని భాషలు గూడా మాకు వస్తాయి మాకు. కాబట్టి ఇదన్నమాట. అయితే మనకు ధ్యానం లోపల ఒక సందేశం హిందీ లోపల ఏముందంటే, మన హిందీలో చెప్పినంకలా మీకు తర్వాత తెలుగులో గూడా చెప్తా. అయితే హిందీ లోపల ఒక కవి ఏం చెప్పిండంటే, चांदनी सी होते సితారోं से नहीं है జ్ఞాన మిల్తీ హై ధ్యాన్ से आचार पूजा से नहीं है కానీ మరొక్కసారి చెప్తున్నా చాందిని सी होती है सितारों से नहीं है జ్ఞాన మిల్తీ హై ధ్యాన్ से आचार पूजा से नहीं है అయితే ఇక్కడ తెలుగులో ఏంటిదంటే ఆకాశం లోపల చుక్కలు చాలా ఉంటాయి. కానీ కాంతినివ్వయి, వెలుతురునివ్వయి. కానీ చందమామతోటే జగత్తుకు వెలుతురొస్తుంది. అదేవిధంగా మనం ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా మనకు జ్ఞానం అనేది రాదు. వస్తదేమో గాని కొంతవరకే. కానీ అసలైన జ్ఞానం ధ్యానంతోటే వస్తది. శ్వాస మీద ధ్యాసతోటే వస్తదన్నమాట మాకు. అయితే మేమందరం గూడా మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు అక్కడ మహారాష్ట్ర గాని, కర్ణాటక పోయినప్పుడు ఏం చెప్తామంటే, "ఏక దీపం జల్ గయే తో దశ దీప్ తుమ్ జలా लो" అంటే మేము ఒక్క హ్మ్. దీపం వెలిగించిపోతే ఒక్కరికి మేము ధ్యానం చెప్తే, మీరు ఒక్కరితోటి 10 మందికి ధ్యానం చెప్పండని చెప్తామనమాట. కాబట్టి "ఏక దీపం జల్ గయే తో దశ దీప్ తుమ్ జలా लो" అని తెలియజేస్తామన్నమాట. హ్మ్. యెస్ సార్. అదే సార్. ఆ జర్నీలో మీరు ఏం అనుభవం పొందారు? సారు మీకు చెప్పిన విషయాలు కానీ, ఎలాంటి విషయాలు చర్చించేవారు మీతో? అంటే మేడం పత్రి సార్‌కు మాకు ఎప్పుడేంటిదంటే మన ధ్యాన ప్రచారం గురించే ఉంటుండేనమాట. హ్మ్. ధ్యాన ప్రచారం గురించి మాకు ఏ చర్చలు నడుస్తుండే. మేము ఎప్పుడైతే పత్రి సార్‌తో జర్నీ చేస్తుంటిమో నిద్రపోకుంటిమి. సారు హ్మ్. నిద్రపోకుండే, మేము నిద్రపోకుండే. మరి ఎన్నో హ్మ్. విషయాలు చెప్తుండే. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తాయి. మన భారతదేశం అనేది మన ప్రపంచానికి బోధిస్తుంది. మన హ్మ్. ప్రపంచమంతా కూడా ధ్యానమయం అవుతుంది. మన తర్వాత అతివృష్టి, అనావృష్టి మన ప్రపంచమంతా అల్లకల్లోలం అయితుంది. అటువంటి తరుణం లోపల అశాంతికి గురైపోయి, శాంతి వైపు అందరూ కూడా ధ్యానం వైపే వస్తారని చెప్పిండు సార్. హుహు. సార్ మరి పత్రి సార్‌ని ఆహ్, అర్థం చేసుకోగలమంటామా? మీరెంత వరకు అర్థం చేసుకున్నారు? సార్‌ని మేము అసలు అర్థం చేసుకోగలమా మనం? తప్పకుండా మేడం మేము చూసిన వెంటనే సార్ మేము అర్థం చేసుకోగలుగుతాం. సార్ ఏంటిదంటే మన లోపల అహం పోవడానికి, ఎదగడానికే మనకు తిట్టడం గాని, కొట్టడం గాని చేస్తుంటాడు. కానీ ఏదో హ్మ్. అది అది ఉద్దేశ్యం గాదు. అయితే ఒక యోగికి కోపం ఎలా ఉంటుందంటే క్షణకాలం. ప్రతిసారి మేము అక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే ఎవరికన్నా కొడతాడు, కొట్టిన వెంటనే నవ్వుతాడు. ఏమైందా ఇక్కడ హ్మ్. రా అంటాడు. కాబట్టి ఒక యోగులకు ఉండేటటువంటి కోపం క్షణం అన్నమాట. మర్చిపోతుంటారు. అయితే ఆ విధంగా అన్నమాట. పత్రి సార్‌తోటి నేను చాలా మంది చూసిన, చాలా మందిని కొట్టిండు గూడా, చాలా మందిని తిట్టిండు గూడా. కానీ ఎంటనే హ్మ్. తిట్టిన కొట్టిన ఎంటనే వాళ్ళతోటే మాట్లాడుతుండే. ఏమైందా? ఏమైందమ్మా? అని అంటుండే మళ్ళా. హ్మ్. అంటే అక్కడ వాళ్ళ లోపల అహం పోవాలా, ఎదగాల అని జెప్పి ఆ విధంగా హ్మ్. ప్రవర్తిస్తుండే సారు. మేము అర్థం చేసుకున్నాం మేము. హుహు. అట్లా. సరే సార్. థాంక్ యూ సార్. ఉషా అడుగుతారా మీరు? ఇంకా మేడం ఇంకెవరైనా మాట్లాడమంటే మాట్లాడండి ఆ! మేడం. సార్ మాట్లాడుతున్నాను. మీరు ఇది చెప్పారు కదా! అంటే ఫ్యామిలీనంతా వదిలేసి విశ్వం గురించే మొత్తం ఆలోచిస్తున్నాము. విశ్వం గురించే హ్మ్. ప్రచారం చేస్తున్నాం. దాని గురించే అన్నారు కదా! మరి ఓకే ఫ్యామిలీ మేడం. విశ్వం కిందకి రాదంటారా? వస్తది మేడం. వస్తది గదా! ఇప్పుడు అందుకే ఎట్లుంటదంటే అందరూ హ్మ్. బాగుండాలా, అందులో మనం ఉండాలా. ఆ! హ్మ్. అదే ఒక డౌట్ అని. ఓకే మేడం. ఆలోచిస్తుంటాము. ఇప్పుడు ఎట్లుంటదంటే, ఇప్పుడు హ్మ్. 90% ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం, 10% ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం. ఇప్పుడు ఎట్లుంటదంటే, విశ్వం కోసం మనం పని చేస్తే, విశ్వం మన పని చేస్తది. ఆ! ఇప్పుడు మన ఉదాహరణ నాకేమైంది, కొన్ని మెటీరియల్ తీసుకొని ఉంటిమి. డబ్బులు మనకు తక్కువ పడ్డాయి మనకు.
తక్కబడితే అప్పుడు ఏమైంది, నేను విశ్వం పని చేసుకుంటూ కూర్చున్నా, ఫోన్‌లో ఎడిటింగ్ చేసుకుంటే ఒక వ్యక్తి వచ్చేమన్నాడు, "ఏ 6,500 ఉన్నాయి. మన దత్తన్న నువ్వు ఉంచుకో. మన ఫోను నేను రిపేర్‌కి ఇస్తున్నా. నాకు ఎప్పుడన్నా ఇయ్యి" అని చెప్పి ఆయననే స్వయంగా వచ్చి 6,500 ఇచ్చిపోయిండు ఫోన్‌పే చేసి. మరి ఇది మన హ్మ్. విశ్వం పని కాదంటారా మళ్ళా? అది విశ్వం పనే. అంటే ఫ్యామిలీని కూడా వదిలేసి విశ్వం అంటుంటే నేను అది డౌటొచ్చి లేదు లేదు. అడిగాననమాట. ఫ్యామిలీని కూడా చూసుకోం. పత్రిక ఏమనంటే సంసారమే నిర్మాణం అని చెప్పిండు. అంటే అవును. సంసారంలో ఉంటూ, సంసారం చేసుకుంటూ మరి మిగతా టైం లోపల స్పెండ్ చేయమని చెప్పిండు. అది ఈ హ్మ్. విషయం అన్నమాట. హ్మ్. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ. హ్మ్. థ్యాంక్ యూ సార్. ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఏదైనా అడుగుతారా? యాహ్! యెస్. సార్ అయితే ప్రతిసారి మేడం. ఆహ్, మీరు సార్ దగ్గరగా ఉన్నాము వాళ్ళ ఫ్యామిలీతో అన్నారు గదా! అవును మేడం. అయితే సార్ లోపల మీకు అక్కడ వాళ్ళ అమ్మగారి లోపల మీకు నచ్చిన గొప్ప గుణాలేంటి? వాళ్ళ అమ్మ దగ్గర మాకు నచ్చిన గుణాలంటే మాకు మంచిగా మాట్లాడుతుండే, మరి ఆ రోజుల్లో మాకు వంట కూడా చేసి పెట్టింది అమ్మ. మరి అమ్మతోటి కూడా మేము విషయాలు షేర్ చేసుకుంటుంటిమి. మరి అమ్మతోటి కూడా మేము మాట్లాడినాం మేము. అప్పుడు సార్ వాళ్ళక్కడ పెద్దంబర్‌పేటలో ఉంటుర్రి. సార్ వాళ్ళ అన్నది ఇల్లుంటుండే. అక్కడ వెళ్తుంటిమనమాట అప్పుడప్పుడు. ఏదన్నా సార్‌తోటి ప్రోగ్రామ్ చేస్తే నైట్ అయిపోతే అక్కడనే మేము స్టే చేస్తుంటిం మేము. హుహు. అయితే ఇలా వెళ్ళడం అందరూ వెళ్తే సార్ వాళ్ళ అమ్మగారు ఏమైనా చిరాకు పడేవాళ్ళా? లేదు లేకపోతే మేడం. ఇలా అందరూ లేదు లేదు. వచ్చేస్తున్నారు గదా! అని చెప్పేసి ఏమైనా లేదు. అనేవాళ్ళా? అమ్మ వాళ్ళు పడేవారు కాదు. మన సరనమాల పత్రి అమ్మగారు గూడా పడేవాళ్ళు గాదు. ఎంతమంది వచ్చినా గూడా మనకు రాత్రి మనము 11 గంటలకు పోయినా గూడా అక్కడ అన్నం ఉంటుండే సార్ వాళ్ళ ఇంట్ల. అన్నం ఉంటుండే, మన అకామిడేషన్ గూడా ఉంటుండే. అక్కడ అటువంటిది ఏమి లేకుండే వాళ్ళ ఫ్యామిలీ లోపల. సార్ వాళ్ళ సన్నమాల పత్రి అమ్మ గాని, సార్ వాళ్ళ అమ్మ గాని అచ్చినటువంటి అతిథులకు, ధ్యానులకు ఎప్పుడు గూడా అన్నదానం చేస్తుర్రి. మరి ఎప్పుడు గూడా సేవలో నిమగ్నమై ఉంటుర్రి. అదే అయితే సార్ మేడం లోపల మీకు బాగా ఎక్కువగా నచ్చిన గుణాలేంటి సార్? సార్ లోపల నచ్చిన గుణాలేంటిదంటే మనం ప్రేమతత్వం. ప్రేమతత్వము మరి ఇంకోటి మన దాన్ని కూడా పేదోడా, మన చదువుకున్నోడా, చదువుకోలేని మన అనే తత్వం సాధువు లేకుండే. మన పేదవాన్ని గూడా ప్రేమిస్తుండే, పేదవాన్ని గూడా మన దగ్గర తీస్తుండే. మన ఉన్నంత ధనవంతులకు ఏ విధంగా అయితే మన చెద తీరుస్తుండేనో, మన లేని వాళ్ళు గూడా అంత చెద తీరుస్తుండే. ఆ విషయాన్ని మేము గమనించినాం మేము. అయితే కొందరు గురువుల దగ్గర ఎట్లుంటదంటే, కొందరు ధనికంగా ఇచ్చినోళ్ళ దగ్గర, మరి లేని వాళ్ళకి ఒక రకంగా చూస్తారు. కానీ పత్రి దగ్గర అట్లా కాదు. మన పైసలు ఉన్నోడైనా, పైసలు లేనోడైనా కూడా అందరిని ఒక సమాన తత్వం లోపల చూస్తుండే. ఆ యొక్క గుణం మేము చూసుకున్నాం సార్ లోపల. అయితే పత్రి సార్ యొక్క లక్ష్యం ఏమిటిదంటే, సామాన్యునికి సైతం ఈ యొక్క శ్వాస మీద ధ్యాస అన్నదే పత్రి యొక్క లక్ష్యం. కూలి పని చేసుకున్నోడు కూడా ధ్యానం చేయాల. కోటీశ్వరుడు కూడా ధ్యానం చేయాల. అనేది పత్రి యొక్క లక్ష్యం, ఆశయ సాధన. మీరు మీరు సార్‌కి దగ్గరగా ఉన్నారు అని అన్నారు గదా! అయితే మీరు హ్మ్. అంతకుముందు ఎలా జీవించేవాళ్ళు? సార్ పరిచయం అయ్యాక ఎలా జీవించారు? సార్ నుంచి మీరేం నేర్చుకున్నారు? అంతే మేడం. అంతకుముందు గూడా మా దగ్గర ఆధ్యాత్మిక తత్వం ఉండే మా దగ్గర. సామాజిక సేవ, మరేదో సమాజానికి చేయాలా, మన సంఘం లోపల మన అందరిని కూడా మంచి చేయాలా, మళ్ళా ఏదో ఊరికి బాగు చేయాలనే ఉద్దేశ్యంతోటి ఉండే మాకు. అప్పుడప్పుడు రక్తదాన శిబిరము, మరక్కడ మన భక్తి ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా మేము చేస్తుంటిమి. మరి ఈ యొక్క ధ్యానం ఎప్పుడైతే మన పరిచయమైందో, అప్పుడు ధ్యానాన్ని మేము విస్తారంగా మనం ప్రచారం చేస్తూ వెళ్ళినామనమాట. అయితే ఎక్కడ గూడా మన ధ్యానాన్ని ఎక్కడ ప్రచారం నేను చేసినటువంటి ప్రచారము, సాధన ఇంకెక్కడ గూడా చేయలేదనుకుంటా. బహుశా చేసుండొచ్చు. కానీ నేనేం చేస్తుంటే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు వెళ్తుంటి. ఒక సైకిల్ పైన ఒక రొట్టె, కారము, కొన్ని బుక్కులు తీసుకొని వెళ్తుంటి. ఏడ తింటుండినో, ఏడ పండుకుంటున్నో నాకే అర్థం కాకుండే. కానీ ఏ రోజు గూడా ధ్యాన ప్రచారంలో ఉపవాసం పండలేదు. ఏడ నడి రోడ్డు మీద పండలే. ఎక్కడ పోయినా మధ్యాహ్న సమయానికి మాకు అన్నం అందుతుండే. రాత్రి సమయానికి ఎవరో ఒకళ్ళొచ్చి సేద తీరుస్తుర్రు మాకు. అట్లా మేము ధ్యాన ప్రచారంలో మేము చాలా నేర్చుకున్నాం మేము. నైస్. సూపర్ సార్. యెస్. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడగగానే ఒప్పుకున్నందుకు. హ్మ్. హ్మ్. అయితే నిజంగానే ఇంకొక విషయం గూడా చెప్తున్నా. శివజ్యోతి ఒకానొక గారు ఆ! చెప్పండి మేడం. సార్. చెప్పండి సార్. ప్రణామాలు సార్. సార్ ఆ! మీరు చెప్పండి. పత్రిక చాలా స్పెండ్ చేసిండ్రు గదా! చాలా అదృష్టవంతులు సార్. వాళ్ళ అమ్మగారి చేతితో గూడా మీరు భోంచేసిండ్రంటే చాలా అదృష్టవంతులు. మేము పత్రి సార్ తోటి వడ్డిస్తే తిన్నామనే ఎంతో సంతోషపడుతున్నాం. మీరు ఇంకా హ్మ్. అదృష్టవంతులు సార్. ఆ హ్మ్. విషయంలో మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. అసలు వాళ్ళ హ్మ్. అమ్మగారిని చూడడం, వాళ్ళ అమ్మగారి చేతితో వండిన వంట తినడము, అక్కడ సారు హ్మ్. సన్నిహితంగా ఉండడము చాలా అదృష్టం చేసుకుంటేనే
ఉండగలుగుతాను సార్. మేమంతా మొన్న 4 ఇయర్స్ బ్యాక్ వచ్చిన దానిని సార్ నేను. చాలా ఓకే అసలు ఓకే. సార్ ఎంత అంటే అసలు సార్ కళ్ళల్లోకి చూస్తే మనవన్నీ వెళ్ళిపోతాయి సార్. నాకు బాగా అనుభవం అయింది. సార్ షేక్ ఉంటే కూడా అసలు ఎంత మెత్తగా చెయ్యి చల్లగుంటది. గులాబీ కలర్ చెయ్యి మెత్తగుంటది సార్. సార్‌కే మన చెయ్యి ఇదిగా ఉండొచ్చు అనిపిస్తది నాకు. చాలా అదే సార్లు దూది సాది చాలా చెయ్యి దూది పిందెలాగా ఉంటది. ఆ! ఉమ్. చాలా అదృష్టవంతులు సార్ మీరు. సార్‌తో ఎవరెవరైతే సన్నిహితంగా ఉన్నారో మాస్టర్స్, గొప్ప గొప్ప మాస్టర్స్ ఈ జూమ్ క్లాస్‌లో వచ్చి అన్ని విషయాలు చెప్తుంటే మాకైతే ఎప్పుడు 6:30 అయితది, ఎవరొస్తారు, ఏం చెప్తారు అన్న చాలా ఇది ఉంది సార్ మాకైతే. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 6:30 ఎప్పుడైతదా? ఎప్పుడు విందామా? వేరే ఏమైనా ప్రోగ్రామ్ ఉంటే కూడా గుడికి కూడా ఎప్పుడన్నా వెళ్ళాలంటే కూడా వద్దులే అన్నట్టు అనిపిస్తుంది సార్. చాలా బాగుంది సార్. ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. థాంక్ యూ సార్. అయితే మరి ఆ పత్రి సార్ మన కర్నూలులోనే మరి మొట్టమొదటిసారిగా మరి అక్కడ పిరమిడ్ నిర్మాణం ఎందుకు చేసిండు? మరి అక్కడనే మరి ధ్యాన ప్రచారం ఎందుకు చేసిండు అంటే, అక్కడే కక్షలు, కార్పణ్యాలు అక్కడనే హింస ఉండే బాగా అప్పుడు. అయితే మరి ఆ అవును. హింసను నడియాడాల, మన హింసను ఫస్ట్ మొ పొ పోగొట్టాల మన ఆంధ్రప్రదేశ్ అనే ఉద్దేశ్యంతోటే మరి ఆ పత్రి సారు మరి అక్కడ కర్నూలులో మన ధ్యానాన్ని విస్తారంగా విస్తరించిండ్రు. మరి అక్కడ తుంగభద్ర నది ఒడ్డున మన ఫస్ట్ పిరమిడ్ అంటే కర్నూలే. తర్వాత 2007 సంవత్సరం లోపల జగన్నాథ్ గట్టు పైన కూడా కార్యక్రమాలు పెట్టిండ్రు. ఆ జగన్నాథ్ గట్టు అంటే కూడా పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి నడియాడినటువంటి స్థలం. మరి అక్కడ కూడా పత్రి సార్ తోటి మరి ధ్యానం చేసాం. అక్కడ కూడా 2 రోజుల ప్రోగ్రామ్ ఉండే. అక్కడ కూడా మంచి వైబ్రేషన్స్ ఉన్నాయి. కర్నూలు జగన్నాథ్ గుట్ట పైన. హ్మ్. అది విషయం. అవును. సరే సార్. థ్యాంక్ యూ అమ్మా. సార్ ఇందాక మీరేదో చెప్పబోయారు. మేడం ఇంతకుముందు ఎందుకు ఏదో చెప్పబోదాం అనుకుంటే, నేను పత్రిజీ సార్ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఒకానొక సమయం లోపల అక్కడ ఎందుకంటే అక్కడ ట్రస్టీస్ లేరు. అక్కడ మెంబర్స్ లేరు. ఉన్నదల్లా చేయవలసిందల్లా నేనొక్కడినే. నేనొక్కడినే అన్నమాట. అయితే అక్కడ ఒకానొక సమయం లోపల ఏమైందంటే ఒకానొక సమయం లోపల ఏమైందంటే, ఆ యొక్క ఇంటి కరెంట్ బిల్ కట్టాల. ఆ రూ. 1500 వచ్చింది. ఇక వాడేమో కరెంట్ కట్ చేస్తానికి కూర్చున్నాడు. ఏం చేయాలా అని అర్థం కాలేదు. ఏం చేయాలో తెలవకపోతే ధ్యానంలో కూర్చున్నా నేను. పత్రి సార్ అంటుండే, ఒంటి సమస్యొచ్చినా, అప్పు సమస్యొచ్చినా, ఇంటి సమస్యొచ్చినా కూడా నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టు. తప్పకుండా పరిష్కారం అయితదని చెప్తున్న ఆ ఒక్క వర్డ్ నాకు అర్థమైంది. అయితే ఎప్పుడైతే నేను ఒక 5 నిమిషాలు, 6 నిమిషాలు ధ్యానం చేసిన లేదో, ఒక ఒకాయన పరిచయమైన ఒక వ్యక్తి వచ్చి, మన ధ్యానం సంబంధించిన బుక్స్ ఏమన్నా ఉన్నాయా దత్తు నేను కొనుక్కుంటా అని చెప్పడం జరిగింది. కరెక్ట్‌గా మళ్ళా నాకు ఎంతైతే అవసరం ఉన్నదో మరంత రూ. 1500 రూపాయలదే కొనుక్కున్నాను మళ్ళా. 1600 కొనలేదు. మరి 1400 కొనలేదు. ఆ యొక్క 1500 బుక్స్ కొనడము, మరి ఆ యొక్క పైసలతోటి మరి ఆ ఇంటి కరెంట్ బిల్ కట్టడము, ఆ విధంగా అప్పటిదప్పుడే కొన్ని నిమిషాల లోపలనే జరిగిపోయింది. మరి యొక్క మన పత్రిక యొక్క ఆశయ సాధన కాదంటామా మనం? అవును సార్. హ్మ్. సరే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది మేడం. అయితే ఇంకొకటి అందరికి విన్నపము చేసేదేంటిదంటే, మనమందరం కూడా వీలైన వాళ్ళందరూ కూడా ధ్యాన ప్రచారం చేయండి. మన మన ఇంట్లో నుంచి బయటికి లేని వాళ్ళు కూడా జిమ్‌లో పాల్గొండి, తన లోపల ఉన్నటువంటి సందేశాన్ని మరి విశ్వానికి అంకిస్తే, అయితే మనం ధ్యానం చేస్తే ఒకింత వస్తది. ధ్యాన ప్రచారం చేస్తే మన పదింతలొస్తది. కాబట్టి మనకు హిందీ లోపల ఏముందంటే, "ఏక్ జన కాయే తో భోజన బోల్తే, 10 జన కాయే తో దావత్ బోల్తే." కాబట్టి మనం ధ్యానం చేస్తే మనము ఉద్ధరించుకుంటాం. కానీ మనం ఎదుటి వాళ్ళకి ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు ఇంకా అపారమైన జ్ఞానం మనం తెలుసుకుంటాం మనం. కాబట్టి ధ్యాన ప్రచారం చేస్తే 95% మనకు జ్ఞానం అందుతుంటది. వివిధ ప్రాంతాలు పోతే వివిధ వాళ్ళు క్వెషన్స్ చేస్తుంటారు. అక్కడ పరిసర ప్రాంతాలను బట్టి మరి ఎంతో మనం జ్ఞానం తెలుసుకోగలుగుతుంటాం మనం. అయితే ఇప్పుడున్నటువంటి తరుణం లోపల మనకు 5G నెట్‌వర్కే ఉండొచ్చు. కానీ మన పిరమిడ్ ధ్యానం మాత్రము 8G లోపల ఉన్నది. ఎట్లా అంటే మనకు విస్తారంగా దూసుకుపోతున్నది. అయితే ఇంతకుముందు ధ్యానం చెప్తే ఎవరు ఇనకపోయేది. కరపత్రం ఇస్తే కూడా కింద పడేసేది. కానీ ఇప్పుడు ధ్యానం, మెడిటేషన్ అంటేనే ఇంట్రెస్ట్‌గా ఇనేవాళ్ళు చాలా మంది పెరిగిండ్రు. మేము ట్రైన్‌లో పోయినా, బస్సులో పోయినా మేమందరికీ కరపత్రాలు ఇస్తుంటాం, చెప్తుంటాము. మరి ఎట్లా చేయాలా? మరి ఏ ఛానెల్ చూడాలని చెప్పి మన ఆసక్తిగా తిలకించే వాళ్ళు ఎక్కువైపోయిండ్రు. యెస్ సార్. నిజం. కరెక్టే కదండీ సార్. యెస్. హ్మ్. సూపర్బ్! తప్పకుండా సార్. ధ్యానం చేయాలి. ధ్యాన ప్రచారం చేయాలి. ఎందుకంటే ఏ సోల్ ఒకరు వచ్చి ప్రచారం చేస్తేనే మనకు గూడా తెలిసింది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. హ్మ్. నాకు ఒకరు చెప్తేనే తెలిసింది. అసలు హ్మ్. 2016 వరకు కర్నూల్‌లో ఉన్నాం గానీ గుడ్డిగా ఉన్నామనమాట. అసలు పిరమిడ్ ఉందా? పత్రి సార్ అంటూ ఉన్నారా? పత్రి గారంటూ వచ్చి ఇక్కడ ధ్యాన ప్రచారం చేసేవారా? ఒకరంటూ ధ్యానం నేర్పించే గురువు అంటూ ఉన్నారా? అన్న విషయమే తెలీదు.
సో, అలా ఒకరు చెప్తేనే మాకు తెలిసొచ్చింది. యెస్ సార్. హ్మ్. నిజంగానే చెయ్యాలి. ధ్యాన ప్రచారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ సోల్ ఎదురు చూస్తుంటుందో తెలీదు. తప్పకుండా రెస్పాన్స్ అయితే వస్తుంది సార్. ప్రచారంకెళ్ళినప్పుడు మీరన్నట్లుగా ఆ విషయం మనకు తెలుస్తుంది. ఆ విషయం అవగతం అవుతది మనకు. హ్మ్. అయితే ఇప్పుడున్నటువంటి తరుణం లోపల విశ్వానికి మనం ఏదైతే ఇస్తామో విశ్వం మనకు తిరిగి ఇస్తుంది మనకు. అయితే మనము సార్. అందుకోసమే మనం ఎంతో మందికి ధ్యానం చెప్తే అంత మంచి జ్ఞానం మనం పొందుతాం మనం. అది చెప్పిన వాళ్ళందరూ కూడా మన ధ్యానం చేస్తారని కాదు. ఒక 10 మంది లోపల ఒక్కరు ధ్యానం చేసినా పర్వాలేదు. ఆ ఒక్కరే 10 మంది కాదు 10,000 మందికి తయారు చేస్తారు ధ్యానులు. నిజమే సార్. నిజం. ఆ! యెస్ సార్. అది. హ్మ్. యాహ్! థాంక్ యూ సో మచ్ సార్. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదూ! సో ఇవాల్టి దత్తు గారి యొక్క అనుభవం సార్ పత్రి గారు వారి అమ్మగారి దగ్గర నుండి కూడా వీరికి ఆ అనుబంధం, ఆ అనుభవం, ఆ జర్నీ, ఆ ప్రయాణం అలా కొనసాగుతూ వస్తోంది. ఆ కొనసాగింపులో వీరు వారి సేవల్ని మరి ఎంత చక్కగా నిర్వహిస్తూ, వారి బాధ్యతను నిర్వహిస్తూ, సో మరి ఎలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్న ధ్యానాన్నయితే వదలకుండా ముందుకు వెళ్తూ ఉన్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కష్టాలు, నష్టాలొచ్చాయని చెప్పేసి ధ్యానం చేస్తుంటే వెనక్కెళ్ళిపోవడం వాళ్ళని చాలా మందిని చూసాము. చూస్తుంటాం కూడా. సో ఫ్రెండ్స్ వస్తున్నది, పోతున్నది అంతా కూడా మన కోసమే, మనకి నేర్పించడాని కోసమే. మనకి గురువుగారు చెప్తుంటారు. వచ్చేది రాని పోయేది పోని అని సదానంద యోగులు వారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఆయన ఆ ఒక్క మాటలో అంటే సూక్ష్మంగా చెప్తూ మోక్షాన్ని కలిగించడం అంటే అదే. సో, అంత సూక్ష్మమైన మాటలు అంత నిగూఢంగా ఒక గూఢమైన అర్థాలతో దాక్కొని ఉంటుంది జీవితం. అది ఒక ధ్యానినే అర్థం చేసుకోగలడు. కాబట్టి కంపల్సరీ ధ్యానం అనేది చెయ్యాలి ఫ్రెండ్స్. ధ్యాన సాధననైతే మటుకు ఎవ్వరు కూడా వదలొద్దు దయచేసి. సో, థాంక్ యూ సో మచ్. రేపు అదే మరొక మేడం ఒక మాస్టర్ నిమిషం మేడం. ప్రపంచం సార్. లోపల ఏమున్నదంటే కోట్ల రూపాయలున్నాయి. హ్మ్. మన హ్మ్. ఎన్నో బిల్డింగ్‌లున్నాయి. కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఈ రోజు లోపల ఆధునిక యుగంలో ఏం కరువైందంటే మనశ్శాంతి అనేది కరువైంది. మనశ్శాంతి అనేది అవును. మార్కెట్‌లో దొరికే వస్తువు కాదు. ఇప్పుడు ఏ విధంగా ఉంటదంటే ఎల్‌జీ ఏసీ ఉంటది. కానీ నిద్ర రాదు. నీలికమల పరుపు ఉంటది. కానీ నిద్ర రాదు. కానీ మరి ఇవన్నీ మన డబ్బులుండి, మన ఇంత భవనాలుండి, మరి అశాంతిగా మరి ఎందుకు జీవిస్తున్నారు? మరి తృప్తిగా ఎందుకు లేరు? కాబట్టి మనశ్శాంతి అనేది లేదు. కాబట్టి మనశ్శాంతిని పొందే మార్గమే శ్వాస మీద ధ్యాస. మనం ఎప్పుడైతే మనం శ్వాస మీద ధ్యాస చేస్తామో, అప్పుడు మన లోపల మార్పొస్తుంది. మరి ఇతరుల లోపల కూడా మార్పొస్తుంది. ఒక వ్యక్తి ఒక ధ్యానం చేస్తే ఆ ఇంటితో పాటు చుట్టూ పరిసరాలు, ప్రాంతాలన్నీ కూడా పరమ పవిత్రమైతాయి. మరొక పిరమిడ్ కడితే గూడా చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా చేంజ్ అయితుంటది. అయితే ఈ రోజు ఉన్నటువంటి తరుణం లోపల నాకు రోజు దగ్గర దగ్గర కొన్ని వందల ఫోన్ కాల్స్ వస్తుంటాయి. సార్‌లు గాని, మేడం గాని ఫోన్ చేస్తుంటారు. సార్ పలానాది ఉన్నది. పలానా ఏం లేదమ్మా శ్వాస మీద ధ్యాస పెట్టు అని ఎంతో మందికి చెప్తుంటా. వాళ్ళకి గైడెన్స్ ఇస్తుంటా. ఈ బ్రహ్మముహూర్తంలో లేవండి. మరి సాయంకాలం ధ్యానం చేయండి. మరి ఇట్లా ఎల్లిగడ్డ గాని, మన మాంసాహారం అన్నీ కూడా తప్పకుండా మీ ఇంట్లో మొత్తం బంద్ చేయండి. పాత్రలు కూడా చేంజ్ చేయండి అని చెప్తుంటా. ఆ విధంగా మరి చాలా మంది చెప్పినా చాలా మంది మరి మార్పు వచ్చింది. మరి ఒకానొక మేడం 18 సంవత్సరాల నుంచి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి భూమి కొట్లాట కానిటువంటి పరిష్కారం కేవలం ఒక వారం 10 రోజుల లోపల పరిష్కారమైంది. సమరస్యంగా. హ్మ్. మరి అట్లా హుహు. చెప్పుకుంటూ పోతే మరి ఇంకా చాలా ఉన్నాయి. నాకు ఇంకో గంట సేపు అయితే కూడా మనకు సరిపోదు. అట్లాంటి హ్మ్. ఎన్నో విషయాలు మరి ఎందరికో జరిగినాయి వాళ్ళకు. కేవలం హ్మ్. ఏంటంటే ధ్యాన సాధనను పెంచండి. మీరు ఉద్ధరించుకోండి. కాబట్టి ఓకే. కాలంతో నడవమని చెప్తుంటానన్నమాట అందరికి. సార్. యెస్ సార్. యెస్ సార్. హ్మ్. సూపర్బ్. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మరి రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ సాంగత్యాన్ని కొనసాగించుకుందాం. సో, అంతకంటే ముందుగా ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌ని పత్రిజీ ఫిలిమ్స్ అనే ఈ 2 యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా ఈ కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ మీకక్కడ అందివ్వబడుతుంది. సో, వీక్షించిన వారికి, వీక్షిస్తున్న వారికి, వీక్షించబోయే వారందరికీ కూడా ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అందుకే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్‌తో మీ ముందు ఉంటాము. అలాగే కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయటం మరవద్దు. అండ్ మాకు ఎంతో సపోర్ట్‌ని, ప్రోత్సాహాన్ని అందించిన వారవుతారు కనుక. అండ్ ఇంతవరకు కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేస్తూ వస్తున్నారు ఫ్రెండ్స్. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను మరొక్కసారి. సో, థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. కృతజ్ఞతలు. ధన్యవాదాలు.